హాయ్ హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఇది మీ ఐఆర్ యూట్యూబ్ ఛానల్. ఒక చిన్న గ్రామంలో రవి అనే తెలివైన బాబు ఉండేవాడు. అతనికి సహాయం చేసే గుణం, నేర్చుకోవాలన్న తపన, కొన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఉండేది. చిన్న వయసులో నుంచే రవి ఎందుకు ఆకాశం నీలంగా ఉంటుందో, పక్షులు ఎలా ఎగురుతాయో, నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయో తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రశ్నలు అడిగేవాడు. ఒక సంవత్సరం ఊరికి కష్టాల కాలం వచ్చింది. వర్షం పడలేదు, నదులు ఎండిపోయాయి, పంటలు నశించాయి. గ్రామస్తులు ఆందోళనలో పడ్డారు. కానీ రవి ధైర్యం కోల్పోలేదు. రవి పాత పుస్తకాలను చదివి పొలాల మధ్య నీరు ఎలా నిల్వ ఉంచాలో ఒక కొత్త పద్ధతిని కనుగొన్నాడు. రాళ్ళు, బ్యాంబూ, మట్టిని ఉపయోగించి ఒక అద్భుతమైన నీటి కాలువను నిర్మించాడు. రవి తనకున్న జ్ఞానాన్ని దాచుకోలేదు. గ్రామస్తులకు కొత్త పద్ధతులు, విజ్ఞానం, ఆలోచన విధానం నేర్పించాడు. గ్రామం సస్యశ్యామలంగా మారింది. రవి ప్రతిభ రాజ్యానికి చేరింది. రాజు అతని తెలివిని తెలుసుకొని అతన్ని రాజభవనానికి పిలిపించాడు. రాజ్యానికి కొత్త మార్గాలు చూపించాలని ఆశిస్తూ. రాజసభలో రవి చిత్రపటాన్ని చూస్తూ విద్య, నీటి సంరక్షణ, వ్యవసాయం గురించి కొత్త ఆలోచనలు విశ్లేషించాడు. రాజు ఆశ్చర్యంతో విన్నాడు. కానీ అందరికీ రవి విజయం నచ్చట్లేదు. కొంతమంది మంత్రులు ఈర్ష్యతో కుట్ర పన్నారు. రవి సత్యం పట్ల తనకున్న నమ్మకం కోల్పోలేదు. రాజు రవి విజ్ఞానాన్ని గుర్తించి అతని సలహా మేరకు పాఠశాల, గ్రంథాలయాలు, పరిశోధక కేంద్రాలు నిర్మించాడు. రాజ్యం విద్యతో ప్రకాశించింది. కొన్ని ఏళ్ళు గడిచాయి. రవి వృద్ధుడయ్యాడు. ధనం, బంగారం వదిలిపెట్టలేదు. కానీ తనకున్న జ్ఞానం మాత్రం ప్రజలకు పంచుతూనే ఉన్నాడు. రవి కథ మనకు నేర్పింది, భక్తి తగ్గిపోతుంది, సంపద కనుమరుగైపోతుంది, కానీ జ్ఞానం ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది.